ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో కృప అంటే అర్హత లేని మనలకు అర్హత కలిగించేదే దేవుని యొక్క కృప అండి. ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా అత్యంత విరివిగా మరి సాధారణంగా ఉపయోగించే పదం ఏంటంటే కృప. మరి పరిశుద్ధ లేఖనంలో దాదాపుగా 400 సార్లకు పైగా దేవుని యొక్క కృప అన్నటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ప్రతి చిన్న విషయానికి కూడా మనము దేవుని కృప అంటూనే ఉంటాము. ఎలాగ ఉన్నారు, మీరు ఎలా జీవిస్తున్నారంటే అంతా కూడా దేవుని యొక్క కృప. దేవుని కృప వలన మేము బాగానే ఉన్నాము అని మనమందరం కూడా సెలవిస్తాము కదండి. జీవితంలో ఏ మేలు జరిగినా కూడా అది దేవుని యొక్క కృప అని మనము సెలవిస్తూనే ఉంటామండి. మరి అసలు కృప అంటే ఏమిటి? ఆయన కృపను వర్ణించటానికి మాటలు సరిపోవు. ఆయన కృప ఆకాశమంత ఎత్తైనది, సముద్రము కన్నా కూడా లోతైనది. దాని ఎత్తు, దాని లోతు ఎంతో ఎవ్వరు కూడా చెప్పలేరండి. అంత శ్రేష్టమైనది దేవుని యొక్క కృప. ఆయన యొక్క కృప ఎలాంటిదంటే, ఒక యజమానుడి ఇంట్లో ఒక బానిస పని చేస్తున్నాడు. మరి అతనికి ఒకసారి అనిపించింది, నేను ఎంతకాలం ఈ బానిసత్వపు బ్రతుకులో ఉండాలి, ఎంతో కొంత సొమ్ముని నేను దొంగిలించేసి సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, వీళ్ళ దగ్గర నేను బానిసత్వం చేయాలా అని ఆలోచన చేసి యజమానుడంట ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేస్తున్నాడు. అటువంటి సమయంలో యజమానుడి కుమారుడు చూసి అతన్ని పట్టుకోవడానికి వెళితే మరి అక్కడ వారిద్దరికీ కూడా మధ్యలో పెనుగులాట అనేది జరిగింది. ఆ పెనుగులాటలో ఈ బానిస ఏం చేశాడంటే యజమానుడి యొక్క కుమారుణ్ణి చంపేశాడు. ఆ యజమానుడికి ఉన్నది అతనొక్కడే, ఒక కుమారుడే. అయితే ఎప్పుడైతే కుమారుణ్ణి చంపివేశాడో బానిసను తీసుకువెళ్ళి న్యాయస్థానానికి అప్పగిస్తే న్యాయస్థానము అతనికి మరణ శిక్ష విధించిందండి. శిక్షను అమలు చేయటానికి అంతా కూడా సిద్ధపడుతుంటే అప్పుడు యజమానుడు అంటున్నాడు కదా, ఇతనిని మీరు చంపివేసినంత మాత్రాన, ఉరి తీసినంత మాత్రాన నా కుమారుడు తిరిగి బ్రతకడు కదా, తిరిగి మరలా నా కుమారుడు నాకు దక్కడు కదా, కనుక ఇతన్ని ఉరి తీయొద్దు, ఇతన్ని నేను క్షమించేస్తున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే యజమానుడు ఆ మాట చెప్పాడో ఒక్కసారిగా న్యాయస్థానం అంతా కూడా నిశ్శబ్దం, ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. అయితే ఇంకా అతడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఎలాగో నా ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు, నాకు కుమారుడు లేడు, కనుక నేటి నుండి నాకున్న ఆస్తి అంతటికీ కూడా ఇతడే వారసుడు, నేను ఇతడికే రాసిచ్చేస్తున్నాను అని చెప్పాడండి. ఎప్పుడైతే ఆ యజమానుడు ఈ మాట చెప్పాడో అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఒక మనిషికి సాధ్యమైన, ఒకవేళ క్షమించగలడేమో కానీ తన కుమారుణ్ణి చంపినటువంటి బానిసలో తన యొక్క సొంత కుమారుణ్ణి చూసుకోగలడా అతడు? అసలు అది సాధ్యమయ్యే పనేనా? కారణం ఏమిటి? అతడు ఒక బానిస, దొంగ, నరహంతకుడు. కృప చూపించగలరా? అయితే అక్కడ చేసినటువంటి యజమాని చేసినటువంటి పని ఏమిటో తెలుసా? అసలు ఊహలకు సైతము కూడా అందదు. అతన్ని క్షమించేశాడు, కృప చూపించాడండి. కృప అనే మాట ఒక మనిషికి వాడటానికి వీలు కాదు. మన జీవితంలో కృప చూపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. కృప అనే మాటకు ఆయనే అర్థమండి. మనము బానిసత్వపు జీవితంలో జీవించడం ఆయనకి ఇష్టం లేదు. సాతాను బంధకాలలో పాపానికి బానిసలుగా జీవిస్తున్నటువంటి మనలను ఆ పాపపు బంధకాలలో నుంచి, పాపపు బానిసత్వపు బ్రతుకులో నుంచి విడిపించడానికి ఆయన రిక్తినిగా మన కొరకు వచ్చి, ఆయనలో ఏ తప్పు లేదు, ఏ దోషం లేదు, అయినా మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని యోహాను సువార్త 8:34లో దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. మనము దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వటం లేదు. మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనకి నచ్చినట్లుగా జీవిస్తూ దేవుని యొక్క మహిమనే మనము దొంగిలించేశామే. అయినా సరే ఇంకా మన ఎడల తన కృప చూపిస్తున్నాడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని మలాకి 3:8లో దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము నేరుగా ఒక మనిషిని హత్య చేయకపోవచ్చేమో కానీ
తన సహోదరుని చూసి ద్వేషించువాడు, వ్యర్థుడా అని పలుకువాడు నరహంతకుడని వాక్యము మనకి చాలా స్పష్టంగా సూటిగా తేటతెల్లగా మాట్లాడుతుంది. మన ఎదుట ఉన్న సహోదరుని మనము ప్రేమించలేకపోతే, వ్యర్థుడా అని ద్వేషిస్తూ ఉంటే అది నరహత్యతో సమానమే కదా. ఇప్పుడు చెప్పండి, ఆ బానిసకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? పాపం వలన వచ్చే జీతము మరణమే కదా. అంటే మనము కూడా మరణానికి అర్హులమే. కానీ మనం అటువంటి మరణానికి, ఆ పాపములో ఉండకుండా దేవునితో నిత్యరాజ్యంలో ఉండాలి అనే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన రక్తాన్ని చిందించి మన ఎడల తన యొక్క కృపను చూపించాడండి. ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండటానికే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అది ఆయన యొక్క కృప. జీవించటానికి అర్హత లేనటువంటి మనకు జీవితాన్ని ఇచ్చింది, నిత్య జీవానికి మార్గాన్ని చూపించింది దేవుని యొక్క కృప. ఈ క్షణము వరకు మనము జీవించి ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, కుటుంబంతో కలిసి ఉన్నామంటే ఆయన యొక్క కృప మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క విషయం అనేది మనకు అర్థమవుతుందో, ఆయనను స్తుతించకుండా మనం ఉండలేం, ఆయన్ని గణపరచకుండా మనం ఉండలేము, ఆయన నామమును కొనియాడకుండా మనం ఉండలేము. అలా కాకుండా మనము ఆ దేవుని యొక్క కృపను గనక నిర్లక్ష్యము చేస్తే అది ఒకానొక దినమున ఉగ్రతగా మారచ్చు. అది చాలా భయంకరమైనటువంటిదండి. కాబట్టి మనము ఉగ్రత పాలు కావద్దు. దేవుని యొక్క కృపలో ఒదిగిపోదాము, దేవుని యొక్క సన్నిధిలో నిలిచిపోదాము. ఆయన కృపలో నిరంతరము ఉండిపోతూ నిత్యమైనటువంటి మేలులను, ఆశీర్వాదములను మనం జీవితాల్లో అనుభవిద్దామండి. అట్టి కృప, ధన్యత దేవాతి దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన, శక్తి కలిగిన నామములకై మీకు స్తోత్రం. అవును దేవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రము కన్నా కూడా లోతైనదయ్యా. దాన్ని కొలవటానికి మా జీవితం అనేది సరిపోదు. అంత గొప్ప కృపను మా ఎడల మీరు చూపించుచున్న విధానంకై మీకే స్తోత్రములు చెల్లించుచు. వాగ్దానము ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు జరిగించండి, నీ కృపలో స్థిరపరచండి దేవా. మీ కృపలో నిలిచి ఉండుటకు తగిన శక్తినే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల పట్ల గొప్ప కార్యములు మీరు జరిగించండి, మేలులను మీరు జరిగించండి. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి యేసు నామములో విడుదల, జయమును మీరు అనుగ్రహించండి. మీకు రక్తాన్ని ప్రోక్షించండి. రక్షణ లేని వారికి రక్షణ, విమోచన, మారు మనసు, విడుదల మీరు దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనలో నుంచి, బాధల్లో నుంచి తప్పించండి దేవా. నీ కృపతో నింపండి, అభిషేకించండి. వారి బిడ్డలు చదువుకుంటున్న చదువుల్లో మీరు తోడనండి. మంచి జ్ఞానంలో, తెలివిని, వివేచనను మీరు దయచేయండి. చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాలలో నూరంతల ప్రతిఫలమును, ఆశీర్వాదమును మీరు కలుగచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు. వారి జీవితాలలో గొప్ప కార్యములు, అద్భుతమైనటువంటి మేలులను మీరు జరిగించమని వేడుకుంటున్నాం. అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలున్నారు. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అప్పుల సమస్యలో నుంచి, ఈఎంఐ సమస్యలలో నుంచి మీరే విడుదల అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ యొక్క కృపను చూపించి, నడిపించి, బలపరిచి, ఆశీర్వాదములను మెండుగా కుమ్మరించి మీ సన్నిధిలో నిరంతరము నిలిచే వారంగా ఉండుటకు, నీ యొక్క మహిమ రాజ్యంలో వారసులుగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై